హాయ్ గాయ్స్, మళ్ళీ మనం బీటా ఫిష్ని మనం బ్రీడింగ్ కోసం రెడీ చేసినాం. ఇప్పుడు మనం దీన్ని మొత్తం సెటప్ చేసుకుందాం. మొత్తం అంతా క్లీన్ చేసుకుని మొత్తగా సెటప్ చేసుకుని ఒక ట్యాంక్ రెడీ చేసుకుందాం. ట్యాంక్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఈ మేల్ బ్లూ ఫిష్ని చూస్తున్నాం. ఇది మన మేల్ ఫిష్, ఇది బీటా ఫిష్లో. ఇప్పుడు ఇందులో మన ఫీమేల్ చూపిస్తాను. ఫీమేల్ కాడ బ్లూ కలర్ ఉంది చూసారా, సేమ్ కలర్ ఉంటుంది రెండు. ఇప్పుడు మన మేల్ బీటా ఫిష్ తీసుకుని మనం సర్వ్ చేసుకున్న ట్యాంక్లో వేసుకొని అలా ఒక 20 మినిట్స్ వదిలేస్తే ఆటోమేటిక్గా అది ట్యాంక్ మొత్తం తిరిగి ట్యాంక్ మొత్తం అలవాటు చేసుకుంటుంది. ట్యాంక్లో మనకి ఎగ్స్ ఎక్కడ పెట్టాలని దానికి డిసైడ్ చేసుకుంటుంది లోపల. ఇప్పుడు అది ట్యాంక్ మొత్తం తిరిగి ఆ ట్యాంక్ మొత్తం అలవాటు చేసుకుంటుంది. అట్లాగే దానికి నెక్స్ట్ ఎక్కడ ఫామ్ చేయాలి కూడా చూసుకుంటుంది. దానికి అంత రిస్క్ లేకుండా మనం ఆటోమేటిక్గా మన పేపర్ పెట్టినాం. ఇది మన ఫీమేల్ ఫిష్. ఈ ఫీమేల్ ఫిష్ని కూడా ఇప్పుడు దానిలో మనం యాడ్ చేసుకుందాం. కానీ మనం ఇప్పుడు డైరెక్ట్ యాడ్ చేయం దానిలో. మనం ఇది దాని లోపల నేను బాటిల్ కట్ చేసి ఒక డబ్బా పెట్టిన, ఆ డబ్బాలో వేసుకుందాం. అది ఇదే ఆ డబ్బా. ఇప్పుడు మనం ఈ డబ్బాలను ఎందుకు వేసామంటే, ఇప్పుడు రెండు అగ్రెషన్గా ఉంటాయి. అగ్రెషన్ ఉన్నప్పుడు రెండు ఫైట్ చేసుకున్నప్పుడు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఇట్లా డబ్బా పెడతాం. ఇప్పుడు ఈ కాసేపు ఆగితే అవి ఆల్రెడీ కూల్ అవుతాయి. కూల్ అయిన తర్వాత నిమ్మలంగా కొంచెం టైం తీసుకుని సెటప్ అవుతుంది.